ఈ వీడియో చేయడానికి నాకు వ్యాలిడ్ రీజన్ ఉందన్నమాట. మీరు అనుకోవచ్చు 5 నిమిషాల్లో వస్తాయండి పాస్పోర్ట్, 10 నిమిషాల్లో వస్తాయండి, నువ్వు దాని గురించి వీడియో చేయాల్సిన అవసరం ఏంటని మీరు అనుకోవచ్చు. బట్ దీనికి ఒక రీజన్ ఉంది. మేము ఫ్యూ డేస్ కాదు, చాలా రోజుల క్రితం నేను మా ఫ్రెండ్ ఈస్ట్ గోదావరి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్టూడియో దగ్గర 5 నిమిషాల్లో పాస్పోర్ట్ ఇవ్వబడిన చెప్పి రాసి ఉందన్నమాట. మా ఫ్రెండ్ అన్నాడు, అరే 5 నిమిషాల్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎలా ఇస్తారా, ఫోటో తీయడానికి లోపలికి వెళ్ళడానికి 5 minutes పడుతుంది, మమ్మల్ని అదమని చేయడానికి కాకపోతే అన్నాడు. అప్పుడు నేను చాలా హర్ట్ అయ్యాను ఆ మాటకి. వచ్చిన తర్వాత అప్పటి నుంచి నేను ఏ బ్యానర్ మీద 5 నిమిషాల్లో పాస్పోర్ట్ ఇవ్వబడినా నేను రాయట్లేదు, జస్ట్ పాస్పోర్ట్ తీయబడినా రాస్తున్నాను. కానీ అప్పటి నుంచి నాకు డౌట్ ఉంది, అసలు నిజంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో 5 నిమిషాలు ఇవ్వగలమా లేదా మామూలుగా ఇది ఎప్పటి నుంచో అంటున్న మిగతా అని. సో అందుకే ఇప్పుడు స్టాప్ వాచ్తో సహా నేను టెస్ట్ చేయబోతున్నాను. మా 3 మిషన్లు ఉన్నాయి. ఒక్కో మిషన్లో ఎంత టైంకి వస్తుందో నేను చూపిస్తాను, నాతో రండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీయాలండి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండి 8 కాపీలు వస్తే 100 రూపాయలు అవుతుందండి. 8 కాపీలు సరిపోతాయి, లోపలికి వెళ్ళాలి. సరే, ఇప్పుడు 8 seconds పెట్టింది వచ్చి పాస్పోర్ట్ తీసుకోమంటారని అడిగినందుకు. సో 8 seconds ప్లస్ ఇక్కడ నుంచి మళ్ళీ కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఫోటో తీయించుకుని బయటకు వచ్చేసరికి ఎంత టైం అయిందో మళ్ళీ దాన్ని ప్లస్ యాడ్ చేద్దాం. రండి లోపలికి. యాక్చువల్లీ మాది ల్యాబ్ కాబట్టి ఏదో రైలు పెట్టిలో పొడుగ్గా ఉంటుంది, బట్ స్టూడియోలన్నీ చిన్నగా ఉంటాయి. సో ఇక్కడ మీకు 10 seconds 5 seconds అయినా టైం కలిసి వస్తుంది అన్నమాట. ఇందాక నాకు ఆ థాట్ రాలేదు, ఇప్పుడు వచ్చింది. గోప్రో ఆన్ చేసి సైమల్టేనియస్గా నేను వర్క్ కూడా చూపిస్తాను. అప్పుడు మీకు కరెక్ట్గా క్లారిటీగా అర్థమవుతుంది టైం ఎగ్జాక్ట్లీ ఎంత టైం పడుతుందో. సో ఇదిగో మెమరీ కార్డు, గోప్రో రికార్డ్ బటన్ నొక్కాను, టాప్ వాచ్ ఆన్ చేశాను. ఇదిగోండి. ఏదో ఇది చూపించాలని చెప్పి కాదు, మేము జనరల్గా ఎలా వర్క్ అయితే చేస్తాం అలాగే చేస్తున్నాను. పింపుల్స్ అన్నీ క్లియర్ చేసి మీకు చూపిస్తున్నాను అన్నమాట. సో పింపుల్స్ అన్నీ క్లియర్ చేసి చూపిస్తాను. తర్వాత మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా చూపిస్తాను మీకు. ఓకే, 56 seconds అయింది. 56 seconds అయింది. ఇదిగో అనమాట పాస్పోర్ట్ కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఈ టైం గ్యాప్ని చూపించట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ప్రతి సిస్టమ్ దగ్గర మనుషులు రెడీగా ఉంటారు. మేము అక్కడికి చెప్పగానే ఇక్కడ ప్రింటర్ దగ్గర ఫోటో వేసేస్తారనమాట. సో ఆయన ప్రజెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఉన్నాను కాబట్టి మధ్య మీన్ టైం చేయట్లేదు. సో ఇక్కడ నుంచి రికార్డ్ చేద్దాం. ఇదిగోండి, ఇది సాఫ్ట్వేర్లోకి వెళ్ళి మనం 9 అని చెప్పి ఓకే కొడితే నా ఫోటో వస్తుంది. ఎంటర్ కొట్టి F3 కొట్టాలన్నమాట. ఇప్పుడు ఇది మిషను, మీరు లోపల చూపించే మిషను. ఇక్కడ నుంచి ఫోటో స్టార్ట్ అవుద్ది. స్టార్ట్ అయ్యి మొత్తం ప్రతి ర్యాక్లోనూ తిరిగి వచ్చి ఎండింగ్ వస్తుంది. సో ఎంతసేపట్లో వస్తుందో చూద్దాం. ఇదే ప్రింటర్ ఆల్రెడీ అక్కడ స్టాప్ వాచ్ రన్నింగ్లోనే ఉంది. సో టైము ఎంత అయిందో ఇంకా మనకి ఐడియా లేదు. ఇలా వచ్చేసిన తర్వాత ఇదిగో ఇక్కడ కనపడుతుంది చూసారా, ఎల్లో చుక్క, ఇదే మన ప్రింట్ అనమాట. ప్రతి ర్యాక్లోంచి అలా వెళ్ళి ఈ చుక్క ఫైనల్గా ఇక్కడికి వస్తుంది. సో చూద్దాం ఎంత టైంకి వస్తుంది. ఇదిగో చూడండి, వచ్చేసింది మన ప్రింట్. సో ఈ టైం అంతా చూపించి మీకు బోర్ కొట్టించి రెస్ట్ లాగా చూపించలేదన్నమాట. ఇదిగో నా పాస్పోర్ట్. రండి ముందు అర్జెంట్గా టైం చూద్దాం. ఇదిగో మన పెద్ద బాహుబలి మిషన్లో ప్రింట్ అనమాట. ప్రింట్ అయితే బాగా వచ్చింది, కానీ టైం అయితే 4 minutes 34 seconds అయింది ప్రింట్ రావడానికి. ఏం కంగారు పడకండి, ఇంకా మన దగ్గర 2 మిషన్లు ఉన్నాయి. సో
సో ఇప్పుడు టోటల్ చేద్దాం. 4 minutes 34 seconds. నువ్వు వెనకే నువ్వు అసలు నేను పిలుస్తాను అప్పుడు. 4 minutes 34 seconds ప్లస్ 1 minute 10 seconds అంటే 5 minutes 44 seconds ప్లస్ 53 seconds అయిపోయింది. అంటే దగ్గరగా 7 minutes అయింది అనుకుంది ప్రింట్. సో 5 minutes దాటేసింది ఈ మిషన్. సో ఇంకా 2 మిషన్లు ఉన్నాయి, చూద్దాం ప్రింట్ ఎలా వస్తుందో. ఇప్పుడు నా ఫేవరెట్ మిషన్ మన హెచ్పి 6 కలర్స్ మిషన్లో పాస్పోర్ట్ సైజ్ ప్రింట్ అయిపోతున్నాం. రెడీ చేద్దాం. స్టాప్ వాచ్ ఆన్ చేస్తున్నాను. రెడీ. అండ్ here we go. అంతే. సో ఇది చాలా ఫాస్ట్ అన్నమాట దాంతో పోల్చుకుంటే. చూద్దాం ఎంత ఫాస్టో చూద్దాం. వచ్చేసింది. రన్ 1 minute 28 seconds అన్నమాట. 1 minute 28 seconds అంటే 1 minute 11 seconds ప్లస్ 1 minute 28 seconds అంటే 2 minutes 40 seconds వేసుకో ప్లస్ 55 seconds అంటే 2 minutes 45 seconds ప్లస్ 50 seconds 4 minutes. Hence it is proved పాస్పోర్ట్ సైజ్ ఫోటో 5 నిమిషాల లోపే జరుగుతుందని. సరిగా నేను క్యాలిక్యులేట్ చేయట్లేదు, మీకు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి వీడియోలో చూపిస్తాను ఫోటో రూపంలో. అదే 4 minutes అనుకుంటా రఫ్గా. సో ఛాలెంజ్ యాక్సెప్టెడ్. కంగారు పడకండి, ఇంకో మన సూపర్ ఫాస్ట్ మిషన్ ఉంది, అందులో ఎంతసేపు అవుతుందో చూద్దాం రండి. అవే ఇప్పుడు మన ఫైనల్ మన చింటూ మింటూ గడు చూద్దాం. ఇదిగో నేను రికార్డ్ ఆన్ చేసా, స్టాప్ వాచ్ ఆన్ చేసా, ప్రింటింగ్ స్టార్ట్ చేసా. లెట్స్ ప్రింట్. అలాగుంది. $31 seconds. సో అది రఫ్గా 1 minute 20 seconds. తర్వాత సెట్ చేయడానికి 55 seconds అంటే ఇంకో 1 minute వేసుకుందాం ప్లస్ 31 seconds అంటే 4 minutes లోపే పాస్పోర్ట్ సైజ్ ప్రింట్ అయిపోయింది అన్నమాట. అంటే నాకు యాక్చువల్లీ గుర్తులేదు, నేను ఫోటో రూపంలో చూపిస్తాను మీకు క్లారిటీగా టైంని. సో 5 minutes లోపు అయితే ఖచ్చితంగా ప్రింట్ అయిపోయినాయి ఈ 2. సో ఇప్పుడు క్వాలిటీ టెస్ట్ చేస్తాం అన్నమాట. మనము ఫైనల్లీ ఇప్పుడు క్వాలిటీ టెస్ట్ చేయబోతున్నాం మన 3 ప్రింటర్ని. ఫస్ట్దేమో హెచ్పి ప్రింటర్, కింద ఉందేమో చింటూ మింటూ గాడు, 3వదేమో మన బాహుబలి ప్రింటర్. సో మూడింటికి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. మన బాహుబలి ప్రింటర్ డిఫరెన్స్ చాలా ఉందన్నమాట, డెప్త్ చాలా ఉంటుంది, అది గ్లేజింగ్ కూడా అవుతుంటుంది, మెరుస్తుంది, మీకు కనపడుతుంది. ఎందుకంటే అది లేజర్తో మెషిన్ కాబట్టి చాలా క్వాలిటీ వస్తుందన్నమాట. పైదేమో ఇంక్ జెట్ కాబట్టి చాలా క్వాలిటీగా కనపడుతుంది తప్ప లైఫ్ తక్కువ వస్తుంది. మన చింటూ మింటూ గాడు కూడా లేజరే కాబట్టి ఇది కూడా బాగానే వస్తుంది, కానీ మెయింటెనెన్స్ ఎక్కువ ఇది. సో అన్నిటితో పోల్చుకుంటే క్వాలిటీ పరంగా మన బాహుబలే తోపు, కానీ మరీ 7 minutes టైం కాబట్టి ఇది ఓడిపోయింది. దీని తర్వాత దానికంటే తక్కువ టైము మన హెచ్పి ఓడిపోయింది. విన్నర్ వచ్చి మన చింటూ మింటూ గాడు. దీన్ని బట్టి మన 2 మిషన్స్ మ్యాక్సిమం 4 minutes లోపే ప్రింట్ అయినాయి. అలా అని చెప్పి మీరు వేరే స్టూడియో దగ్గరికి వెళ్ళి రెయిన్బో స్టూడియోలో 4 నిమిషాల్లో ప్రింట్ అయిపోతుంది ఇక్కడ అవ్వట్లేదని అడగండి. ఎందుకంటే చాలా రీజన్స్ ఉంటాయి. ఒక్కోసారి వేరే వాళ్ళు ఫోటోస్ వేస్తూ ఉండొచ్చు, దానివల్ల లేట్ అవ్వవచ్చు,
నేను కేవలం 5 నిమిషాల్లో ఫోటో తీయగలం అని ప్రూవ్ చేయడానికే, ముఖ్యంగా మా ఫ్రెండ్ గడికి ప్రూవ్ చేయడానికే నేను ఈ వీడియో చేశాను తప్ప. సో మేమే ఒక్కొక్కసారి లేట్ అవుతుంది, ఎందుకంటే వేరే వాళ్ళు లైన్ ప్రకారం ఫోటో తీస్తుంటాం, మేము వేరే వర్క్లు చేసుకుంటూ ఉంటాం, సడన్గా వస్తారు. వీలైనంత వరకు ఫాస్ట్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను, లేకపోతే ఒక 2-5 మినిట్స్ అటు ఇటు అవుతుంది. సో నేను 5 మినిట్స్లో ప్రింట్ చేయగలమని ప్రూవ్ చేయడానికే చేశాను తప్ప వేరే వాళ్ళని ఎవరిని డౌన్ చేయడానికి కాదు. సో మ్యాక్సిమం చాలా చోట్ల 5 మినిట్స్ లోపే ప్రింట్ అవుతుంది. సో అర్థం చేసుకుని దయచేసి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టరని కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ భార్గవ్ సైనింగ్ ఆఫ్.